నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి చూసుకుంటే కనుక పేదరికంపై P4 అస్త్రం, పేదలకు సంపన్నులకు వారధిగా కార్యక్రమం రూపకల్పన, అట్టడుగున వారికి చేయూత ఇచ్చే వేదిక, ఎన్ఆర్ఐలు సహా ఎవరైనా స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. రాష్ట్రంలో పూర్తిగా పేదరిక నిర్మూలనే కార్యక్రమం లక్ష్యం. దాతలకు మార్గదర్శిగా, లబ్ధిదారులకు బంగారు కుటుంబంగా నామకరణం. మొదటి విడతలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి. సమీక్షలో సీఎం. ఉగాదికి అమరావతిలో ప్రారంభం. సో ఉగాదికి అయితే కనుక ఇంతకు ముందే చెప్పారు, గతంలో P4 ఏదైతే ఉందో దాన్ని తీసుకొస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అట్టడుగున ఉన్న పేదలకి చేయూతను అందించి వారిని కూడా అంటే పేదరిక నిర్మూలన చేపట్టేందుకు ఈ P4 విధానం అయితే కనుక తీసుకొస్తున్నాము. దీని ద్వారా ఎవరైతే పేదరికంలో ఉండిపోయారో వాళ్ళని పైకి తీసుకురావడమే దీని ఉద్దేశం అని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు పేదలకు సంపన్నులకు వారధిగా ఈ కార్యక్రమం రూపొందించాము. ఈ కార్యక్రమం ఉద్దేశం అదే చెప్తున్నారు, అట్టడుగున ఉన్న వారికి చేయూత ఇచ్చే వేదిక P4 అని చెప్పేసి. సో ఎన్ఆర్ఐలు సహా ఎవరైనా సరే స్వచ్ఛందంగా ఈ P4 కార్యక్రమంలో పాల్గొనొచ్చు. అంటే ఏ రకంగా అయినా సరే వాళ్ళు అంటే పేదలకు సహాయం చేసే ఉద్దేశంలో వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. ఇంకొకటి, రాష్ట్రంలో పూర్తిగా పేదరిక నిర్మూలన చేసేందుకే ఈ కార్యక్రమ లక్ష్యం. సో దాతలకు మార్గదర్శిగా, లబ్ధిదారులకు బంగారు కుటుంబంగా కూడా నామకరణం అంట. బంగారు కుటుంబం నామకరణం బాగుంది. రైతుల్ని పట్టించుకోండి. ఫస్ట్ మీరు పేదరిక నిర్మూలన చేయండి, చాలా మంచిది. ఎందుకంటే కనుక ఏ రాష్ట్రంలో అయితే కనుక పేదరికం ఉండదో అప్పుడు ఆ రాష్ట్రం అభివృద్ధిలో ఇది కూడా ఒక ముఖ్య పాత్ర, పేదరికం లేకపోవడం. ఇది చాలా మంచి కార్యక్రమమే. మీరు అనుకున్న వేలు చేసుకుంటూ వెళ్తే కనుక అది చాలా మంచి కార్యక్రమం. కానీ ఒకవైపు రైతుల గోడు వినకుండా, రైతులు పంట నష్టపోయినా కూడా వాళ్ళని పట్టించుకోకుండా, ఇంకొక వైపు ఏమో పేదరిక నిర్మూలన చేస్తాము అంటే ఎలా బ్యాలెన్స్ అవుతుంది రెండు? మీరు ఆలోచిస్తున్నారు దీని గురించి ఏమన్నా? మీరు చేపట్టే ఈ కార్యక్రమం చాలా మంచిదే. మీరు ఒక బంగారు కుటుంబంగా చేయాలనుకున్నప్పుడు మరి పేదల్ని పేదరికం లేకోకుండా వాళ్ళని ఒక పై స్థాయికి తీసుకురావాలన్న ఉద్దేశం చాలా మంచిది. ఇది అందరూ హర్షించదగ్గదే. కానీ రైతుల్ని అలా గాలికి వదిలేస్తారా? అప్పుడు మీరు బంగారు కుటుంబంగా నామకరణం చేసినా కూడా ఇంకొక వైపు వాళ్ళైతే కనుక బాధపడుతూ ఉంటారు కదా. మరి ఏ విధంగా బంగారు కుటుంబం అవుతుంది? ఒకసారి దీని గురించి కూడా ఆలోచించండి. మీరు పెట్టే P4 బాగుంది, పేదరిక నిర్మూలన చేయడము చాలా బాగుంది, రాష్ట్ర అభివృద్ధిలో అది చాలా దోహదపడుతుంది. కానీ అన్ని వర్గాలని కూడా పట్టించుకోవాలి. ముఖ్యంగా రైతుల విషయమే చూస్తా ఉన్నాం కొద్ది రోజుల నుంచి. మీరు ఏ విధంగా రైతుల విషయంలో వ్యవహరిస్తున్నారు అన్నది. మొత్తానికి అయితే కనుక సో మొదటి విడతలో 20 లక్షల కుటుంబాల్లోకి లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి చెప్పారు. ఇక నిన్న సీఎం గారు సమీక్ష నిర్వహించారు. దాంట్లో ఈ P4 విధానం గురించి మాట్లాడారు. ఉగాది దగ్గరికి రాబోతోంది. సో ఉగాది నుంచి ఈ కార్యక్రమాన్ని అయితే కనుక ప్రారంభిస్తున్నారు. సో ఏది ఏమైనా కూడా అనుకున్న విధంగా ఈ P4 కనుక వెళ్తే కనుక రాష్ట్రంలో పేదరికం తగ్గుతుంది. పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా మెరుగైన జీవనం సాగించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇది ప్రభుత్వం అనుకున్న రీతిలో తీసుకెళ్తే కనుక రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతుంది. పేదలు తగ్గుతారు, అప్పుడు పేదరిక నిర్మూలన జరుగుతుంది, అప్పుడు రాష్ట్రం అభివృద్ధిలో మరో ముందడుగు పడుతుంది. ఇక బెట్టింగ్ యాప్స్ కేసులో శ్యామలకు ప్రశ్నలు. 4 గంటల పాటు విచారించిన పోలీసులు. విదేశాలకు ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి. యాప్ నిర్వాహకులకు త్వరలో నోటీసులు. షారూక్, సచిన్, కోహ్లీ పైన కేసు పెట్టాలని హైదరాబాద్ గ్రీన్స్ అధ్యక్షుడు ఫిర్యాదు. సో నిన్న బెట్టింగ్ యాప్స్ కేసులో అయితే కనుక విచారణకు హాజరైంది యాంకర్ శ్యామల. దాదాపు 4 గంటల పాటు ఆవిడ్ని ప్రశ్నించారు అని చెప్పేసి చెప్పారు. అయితే నిన్న శ్యామల మీడియాతో మాట్లాడుతూ మీడియా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి అయితే కేసు ఇంకా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీనిపైన విషయాలు చెప్పకూడదు అని చెప్పేసి చెప్పారు. సరే ఏదేమైనా కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం తప్పు అనేది అయితే కనుక ఆమె చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు టాలీవుడ్ లోని ఈ బెట్టింగ్ యాప్స్ ది అని చెప్పేసి ఇక్కడ వరకు అనేసి అనుకున్నారు చాలా మంది. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు అని చెప్పేసి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, అలాగే క్రికెటర్ కోహ్లీ, ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ లకి కూడా వాళ్ళపైన కూడా కేసు పెట్టాలనేసి హైదరాబాద్ గ్రీన్స్ అధ్యక్షుడు అయితే కనుక ఫిర్యాదు చేశారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో. మరి అది ఏమవుతుంది అన్నది అయితే చూడాలి. ఇక కొలువు కష్టాలు. అమెరికా నుంచి తిరిగి వస్తున్న వారికి ఇక్కడ ఉద్యోగాలు రావడం కష్టంగా మారిన వైనం. ఐటీ సంబంధిత రంగాల్లో కాస్తంత మెరుగు. మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్ లోనూ కష్టమే. ఉద్యోగం వచ్చిన జీతం తక్కువని ఆవేదన. కొలువులున్నాయి గాని
వారే డాలర్ల లెక్కలో జీతాలు ఆశిస్తున్నారు హెచ్ఆర్ మేనేజర్లు. సో కొలువు కష్టాలు అని చెప్పేసి మనకి ఒక వార్త అయితే కనుక ఇచ్చారు. అమెరికా నుంచి తిరిగి వస్తున్న వారికి ఇక్కడ ఉద్యోగాలు రావడం కష్టంగా మారింది అని చెప్పి చెప్తున్నారు. ఐటీ సంబంధిత రంగాల్లో అయితే కనుక కాస్తంత మెరుగ్గా ఉంది పరిస్థితి అని చెప్తున్నారు. ఇంకా మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్ లో అయితే కనుక కష్టతరంగా ఉంది. ఉద్యోగం వచ్చినా కూడా జీతం తక్కువ అని చెప్పేసి చాలా మంది ఆవేదనకి గురవుతున్నారు అని అంటున్నారు. ఇక ఇంకొక వైపు హెచ్ఆర్ మేనేజర్లు అయితే కనుక కొలువులు ఉన్నాయి, అంటే జాబ్స్ ఉన్నాయి, కానీ డాలర్ల లెక్కలో జీతాలు ఆశిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇక్కడ ఉన్న హెచ్ఆర్ మేనేజర్లు మరి ఇది డిసైడ్ చేసుకోవాల్సింది ఎవరైతే కనుక ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళు దీనిపైన డిసైడ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే కనుక వాళ్ళు ఒకప్పుడు అంటే అమెరికాలో తీసుకున్నప్పుడు చాలా శాలరీని తీసుకొని ఉంటారు, కానీ అక్కడికి ఇక్కడికి తేడా ఉంటది. మరి అలాంటప్పుడు అక్కడ వచ్చినంత శాలరీని ఇక్కడ కూడా రావాలి అంటే కనుక అది కొంచెం కష్టతరము అన్నట్టు ఈ వార్తలో అయితే కనుక తెలుస్తోంది. అంటే హెచ్ఆర్ మేనేజర్లు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తోంది. ఎందుకంటే కనుక జాబ్స్ ఉన్నాయి, వారే అంటే ఎవరైతే జాబ్స్ కోసం వచ్చారో వారే డాలర్ల లెక్కలో జీతాలు ఆశిస్తున్నారు అని చెప్పేసి హెచ్ఆర్ మేనేజర్లు అంటున్నారు. మరి ఇక కాకాణిపై కేసు 250 కోట్ల క్వాడ్స్ దోపిడీలో ఆయనతో పాటు 7గురిపై ఎఫ్ఐఆర్, ఇద్దరు అరెస్టు, 14 రోజుల రిమాండ్, A4 గా మాజీ మంత్రి అరెస్ట్ చేసే ఛాన్స్. కాకాణి గారి పైన అయితే కనుక కేసు నమోదైంది. 250 కోట్ల క్వాడ్స్ దోపిడీలో ఆయనతో పాటు మరో 7గురిపై అయితే కనుక ఎఫ్ఐఆర్ నమోదైంది. మంత్రిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక జస్టిస్ వర్మ ఇచ్చిన తీర్పులన్నీ తిరగదోడాల్సిందే, ఈడీ సిబిఐతో దర్యాప్తు జరిపించాలి. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం, ఆయన్ను ఇంకా న్యాయమూర్తిగా కొనసాగిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంటూ ఆందోళన, నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు ప్రకటన, జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది వ్యాజ్యం, జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి కొలీజియం స్పర్స్, ఆయనకు కేటాయించిన న్యాయపరమైన విధుల్ని ఉపసంహరించుకుంటూ ఢిల్లీ హైకోర్టు సర్క్యులర్ ఇచ్చింది. సో మొత్తానికి అయితే కనుక ఢిల్లీ హైకోర్టు జస్టిస్ ఎవరైతే యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయో అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఒక న్యాయవాది ఇంట్లోనే ఇంత పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు దొరకడం అనేది సో చాలా రకరకాల వార్తలకైతే కనుక దారి తీసింది. ఈ నేపథ్యంలోనే అంటే ఆయన ఇచ్చిన తీర్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరగదోడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. ఈడీ సిబిఐతో దర్యాప్తు జరిపించాలి అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అయితే కనుక తీర్మానం చేసింది. ఇక ఆయన ఇంకా న్యాయమూర్తిగా కొనసాగిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంటూ కొంతమంది ఆందోళన చేస్తున్నారు. నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు కూడా బార్ అసోసియేషన్, హైకోర్టు బార్ అసోసియేషన్ వాళ్ళు ప్రకటించారు. ఏదైతే యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరకడము, ఈ నేపథ్యంలో ఆయనకైతే కనుక ఆయన్ని విధులకు దూరంగా ఉంచింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా కూడా ఆయన విధులకు హాజరు కాకూడదని చెప్పారు. అయితే ఆ తర్వాత మళ్ళీ ఆయన్ని అలహాబాద్ కోర్టుకు, హైకోర్టుకు బదిలీ చేయడానికి కేంద్రానికి అయితే కనుక కొలీజియం సిఫార్సు చేసింది. ఇక ఆయనకు కేటాయించిన న్యాయపరమైన విధుల్ని ఉపసంహరించుకుంటూ ఢిల్లీ హైకోర్టు అయితే కనుక ఒక సర్క్యులర్ ఇచ్చింది. మరి ఈ అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానించిన ఈ తీర్మానంతో అయితే కనుక మరి జస్టిస్ వర్మ ఇప్పటి వరకు ఇచ్చిన తీర్పుల్ని తిరగదోడతారా లేదా, ఈడీ సిబిఐతో దర్యాప్తు జరిపిస్తారా లేదా అన్నది అయితే కనుక వేసి చూడాలి. ఇక బోరుగడ్డపై కోర్టు ధిక్కరణ కేసు, తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ సమర్పణ వ్యవహారంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం, కళ్ళు మూసుకుంటే బెయిల్ పొడిగించాలని ఎన్నిసార్లైనా కోరుతారు. ఈ నెల 11న ఎందుకు లొంగిపోలేదు? బోరుగడ్డ అనిల్పై న్యాయస్థానం మండిపాటు, ప్రాథమిక దర్యాప్తు వివరాలు కోర్టు ముందు ఉంచాలని పోలీసులకు ఆదేశం. బోరుగడ్డ పైన అయితే కనుక కోర్టు ధిక్కరణ కేసు అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. ఈయన వాళ్ళ తల్లికి ఆరోగ్యం బాలేదు, చెన్నై అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించాలి అని చెప్పేసి బెయిల్ పొడిగించుకున్న విషయం తెలిసిందే. అది అంటే వాళ్ళ మదర్ కి ఆరోగ్యం బాలేని మాట వాస్తవమే. చెన్నై అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించాలి అని చెప్పేసి బెయిల్ పొడిగింపు ఏదైతే చేసుకున్నారో అది తప్పు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. అంటే కోర్టునే తప్పుదారి పట్టించాడు అనిల్ బోర్గడ్డ అని చెప్పేసి మనకి వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మరి హైకోర్టుని ఇప్పుడు బెయిల్ ఇచ్చిన దాన్ని ఇంకా పొడిగించుకోవడం కోసం అలా తప్పుడు మెడికల్ సర్టిఫికేట్స్ పెట్టి కోర్టుని తప్పుదావ పట్టించడం ఎంత పెద్ద తప్పో అందరికీ తెలుసు. మరి బోర్గడ్డ కోర్టు ఆ విషయం గ్రహించలేదనుకొని చేశాడా ఏంది అసలు అర్థం కావట్లేదు. మొత్తానికైతే కనుక హైకోర్టుని తప్పుదో పట్టించాడు బోరుగడ్డ అనిల్. అయితే దీనిపైన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అన్న వార్త అయితే కనుక ఇక్కడ వచ్చింది. ఇక మరో వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక
4,000 కోట్లు దేశం దాటించేశారు. 2,000 కోట్లను దుబాయ్ తరలించిన సునీల్ రెడ్డి ఏపీతో పోలిస్తే ఢిల్లీ మద్యం స్కామ్ నీటి బొట్టంతే. 5 ఏళ్లలో 18,000 కోట్ల దుర్వినియోగం. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తు చేయాలి. లోక్సభలో తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్. సో లోక్సభలో అయితే కనుక నిన్న టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీకృష్ణదేవరాయలు ఒక డిమాండ్ చేశారు. ఏంటంటే కనుక 2,000 కోట్లను అంటే 4,000 కోట్లు దేశం దాటించేశారు. ముఖ్యంగా అందులో 2,000 కోట్లను దుబాయ్ తరలించిన సునీల్ రెడ్డి ఏపీతో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మద్యం స్కామ్ ఏదైతే ఉందో అది నీటి బొట్టంతే అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. 5 ఏళ్లలో 18,000 కోట్లు దుర్వినియోగం చేసింది ప్రభుత్వము. ఇక ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై అయితే కనుక ఈడీ దర్యాప్తు చేయాలి అని చెప్పేసి లోక్సభలో శ్రీకృష్ణదేవరాయలు అయితే కనుక డిమాండ్ చేయడం జరిగింది. మరి దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నదైతే కనుక చూడాలి. ఇక మరో వార్త, గొంతు ఎండనీయొద్దు, పట్టణాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 39 కోట్ల రూపాయలు, గ్రామాల్లో 35 కోట్లతో 12,138 నీటి తొట్టెల నిర్మాణం, రద్దీ ప్రాంతాల్లో మంచినీరు మజ్జిగ పంపిణీ చేయాలి. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు. సో ఎండలు పెరిగిపోతున్న నేపథ్యంలో సీఎం గారు అయితే కనుక ఒక డెసిషన్ తీసుకున్నారు. పట్టణాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 39 కోట్లు కేటాయించారు. అలాగే గ్రామాల్లో అయితే కనుక 35 కోట్లతో 12,138 నీటి తొట్టెల నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పారు. ఇక రద్దీ ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మంచినీరు మజ్జిగ పంపిణీ చేయాలని కూడా చెప్పారు. సో ఇవన్నీ చేయమని చెప్పేసి సీఎం గారు అయితే కనుక ఆదేశాలు జారీ చేయడం జరిగింది అధికారులకు. ఇక సాధారణ భక్తులకు ఉన్నత ప్రమాణాలతో వసతి, 772 కోట్ల రూపాయలతో 6,282 గదుల పునర్నిర్మాణం, మరమ్మతులు. బ్రేక్ దర్శనం ఉదయం 5:30 మార్పుపై అధ్యయనం. తీతిదే పాలక మండలి భేటీలో నిర్ణయాలు. 5,258.68 కోట్ల రూపాయల బడ్జెట్ కు ఆమోదం. సో ఇకపై సాధారణ భక్తులకు కూడా ఉన్నత ప్రమాణాలతో తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే కనుక వసతి లభించే అవకాశం ఉంది. ఎందుకంటే కనుక 772 కోట్లతో అయితే కనుక సో 6,282 గదులను అయితే కనుక పునఃనిర్మాణం చేస్తూ మరమ్మతులు చేపడుతున్నారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక బ్రేక్ దర్శనం అయితే కనుక ఉదయం 5:30 గంటలకు మార్చేదానిపైన అధ్యయనం చేస్తున్నారు అని చెప్పారు. మొత్తానికి 5,258.68 కోట్ల బడ్జెట్ కి అయితే కనుక నిన్న జరిగిన తీతిదే పాలక మండలి భేటీలో అయితే కనుక ఆమోదం లభించింది అన్నట్టు ఇక్కడ వార్త వచ్చింది. ఇక ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ వర్సిటీ జార్జియన్ నేషనల్ వర్సిటీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం. 1,300 కోట్ల పెట్టుబడి పెట్టనున్న జిఎన్యు మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందం. సో మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు పెడుతున్న జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు. సో ఉత్తరాంధ్రకి అయితే కనుక ఒక అంతర్జాతీయ యూనివర్సిటీ వస్తుంది. ముఖ్యంగా అదే జార్జియన్ నేషనల్ వర్సిటీతో ఏపీ ప్రభుత్వం అయితే కనుక ఇందుకు ఒప్పందం కుదుర్చుకుంది. 1,300 కోట్ల పెట్టుబడి పెట్టనున్న జిఎన్యు అని చెప్పేసి ఇచ్చారు. సో మొత్తానికి ఏదేమైనా కూడా ఉత్తరాంధ్రలో ఒక అంతర్జాతీయ వర్సిటీ అయితే కనుక వస్తుంది. నిన్న మంత్రి లోకేష్ సమక్షంలో అయితే కనుక అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు అలాగే ఆ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు ఒప్పంద పత్రాలపైన సంతకాలు పెట్టారు. ఇక కక్షతోనే విడుదల రజనీ దాడులు చేయించారు. శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ తెదేపా సానుభూతి పరుడితే వారికి రజనీకి మధ్య రాజకీయ శత్రుత్వం, మైనింగ్ రాయల్టీని ఎగవేసినట్లు నివేదిక ఇవ్వాలని సర్వే బృందంపై ఒత్తిడి, 10.5 కోట్లు ఎగవేసినట్లు అశాస్త్రీయ నివేదిక, విజిలెన్స్ కు వాంగ్మూలం ఇచ్చిన నాటి ఆర్వీఈఓ జాష్వా. సో విడుదల రజనీకి సంబంధించిన వార్త ఇది. కక్షతోనే విడుదల రజనీ అయితే కనుక దాడులు చేయించారు. ఏదైతే శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ ఉందో అది టీడీపీ సానుభూతి పరుడిది. సో ఈ నేపథ్యంలోనే ఈ దాడులు చేయించారు అన్నట్టు ఇక్కడ మనకు ఒక వార్త అయితే కనుక తెలుస్తుంది. ఇవి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ముఖ్యమైన వార్తలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.